హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే 11ంటికి అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నానండి. మార్నింగు మీరు ఎలా అనుకుంటారో మీ కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను వచ్చేసి ఇడ్లీ అయితే పెడుతున్నానండి మార్నింగు పిల్లల కోసం అయితే. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాకైతే నేను మీతో షేర్ చేసుకునేదాన్ని, కానీ కొంచెం ఎర్లీగా అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారనమాట. ఈ లోపు అయితే నేను ఇడ్లీ పెడుతున్నానండి వాళ్ళ కోసం. ఇంకా చట్నీలోకి అయితే పల్లీలు టమాటా అయితే చేస్తానండి చట్నీ. ఇంకా డైలీ కూడాను మార్నింగ్ అంటేనే హడావిడి కదండి. ఇంకా పల్లీలు అయితే వేపుతున్నానండి చట్నీ కోసం. ఇంకా ఈ లోపు అయితే మా బన్నీగాడు వచ్చి చూస్తున్నాడు అనమాట. వాడితోటి అయితే ముచ్చట్లాడుకుంటే ఇంకా చట్నీకి అయితే వేపుకుంటున్నాను. ఇంక ఇడ్లీ అయితే ఇంకొంచెం ఉడకాలండి. ఒక్క నిమిషం పాటు అయితే అలా మూత పెట్టేసేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇంకా చట్నీ కోసం అయితే వేపుతున్నాను కదా, ఇంకొంచెం వేగాలి. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటానే ఒక పక్క నుంచి అయితే వంటగట్టును ఈ టేబుల్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నానండి. నైటు భోజనాలు అవి చేస్తాం కదా, ఇంకా దీని మీద అయితే ఎంగిలి కూర అవి పడిపోతాయి అన్నమాట. ఇంక ఇవన్నీ కూడాను నీట్గా తడి క్లాత్తో అయితే తుడిచేసుకుంటున్నాను. మార్నింగ్ ఇదంతా కూడాను చాలా చిరాగ్గా అయితే ఉంటుందండి వంటగట్టు కూడాను. మొత్తం అంతా ఇంకా చపాతీ అది చేస్తాం కదా, ఇంకా నైట్ అయితే నాకు క్లీన్ చేసుకొని పడుకుంటాకి ఇంకా బయట నుంచి వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోతుందండి. ఇంకా నైటు చేసుకోవడానికి ఇంకా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. ఇంక అందుకని ఇంకా స్నానం చేసేసి నైట్ ఇంకా చపాతీ అయితే తినేసేసి పడుకుంటాను. ఇంక ఇడ్లీ అయితే అయిపోయిందండి లోపు ఇంక తెచ్చేసి ఇక్కడ పెట్టేసేసాను. ఇంకా చట్నీ అయితే చేసేసుకుంటానండి.
ఇంకా చట్నీకి పల్లీలును టమాటా వేయించేటప్పుడే అందులోనే కొద్దిగా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసేసానండి. ఇంకా అందులోకి సాల్ట్ అయితే వేసేసి చట్నీ అయితే పట్టుకోవడమే. ఇంక ఈలోపు అయితే పాపని టీ పెట్టమన్నామన్నమాట. ఇంకా టీ అయితే పెడుతుంది తను. ఇంకా నేనైతే చట్నీ చేసేస్తానండి, ఇప్పటికే లేట్ అయిపోయింది అంటున్నారు. ఇంకా పాపకైతే టిఫిన్ పెట్టేసేసి ఇచ్చేసాను. ఇంకా మా వారికి టీ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసేసి అయితే నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదా, ఇంకా బాబు కూడా నాకు కూడా ఇవ్వమ్మా అన్నాడు. ఇంకా వాడికైతే గ్లాస్ తీసుకురమ్మన్నాను. ఇంకా చిన్న గ్లాస్ అయితే ఇచ్చాడనమాట. ఇవే నేను తాగగలను, నాకు ఇంకైతే వద్దన్నాడు. ఇంకా నేనైతే పెద్ద గ్లాసులో వేసుకొని వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను. ఇంకా బయట అయితే కూర్చొని తాగుతున్నాను కదా వేడి నీళ్ళు. ఇంకా పాప అయితే జడ వేయమందనమాట. ఇంకా జడ కోసం అయితే పాప వస్తుంటే వీడు చూడండి బన్నీగాడు వచ్చేసి స్టూల్ ఎక్కేసి కూర్చున్నాడు అనమాట. పాపను కూర్చొని ఇవ్వట్లేదు. వాడు దెబ్బలాట ఆడడానికి ముందే ఉంటాడండి. అసలు ఎంత దెబ్బలాట ఆడతాడో అనమాట. ఇంకా పిల్లలతోటి వాళ్ళైతే నా దగ్గరికి వచ్చారంటే వాళ్ళతో పాటు వీడు కూడా నా దగ్గరికి వచ్చేసేసి నా రావద్దు లేచిపోమని అయితే అంటాడనమాట పిల్లల్ని. ఇంకా నేనైతే పాపకి జడ వేసేస్తున్నానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూడండి.
ఇంక వీడైతే చూడండి పాప పిలుస్తున్నా సరే నేను రాను అన్నట్టు పక్కన నుంచి ఉన్నాడు అనమాట. ఇంక పాప అయితే లాక్కొని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే గారెలు చూడండి ఎలా పోతున్నాడో. చాలామంది అయితే అనుకుంటారండి కుక్కల్ని ఏంటి ఎంత ఇదిగా ఉంటున్నారు, మంచాలు ఎక్కించుకుంటున్నారు, మీదకి ఎక్కించుకుంటున్నారని. నాకు అటువంటి ఏదో అంటారు కదా, అలా ఏమీ ఉండదనమాట. నాకైతే చాలా ఇష్టమండి, పిల్లలతోటి సమానంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మా పిల్లలెంతో నాకు అది కూడా అంతేనండి. నేను అందుకే దాన్ని కూడా చాలా ఇదిగా చూస్తానన్నమాట. సాయంత్రం మేము తీసుకొచ్చే పాలు అది మార్నింగ్ తాగదని దానికోసం నేను సపరేట్గా మళ్ళీ పాలు పోయించుకుంటానండి. అసలు అంత ఇదిగా ఖర్చు పెట్టి చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆ టైప్లో అయితే నేను చూస్తానన్నమాట. అంటే దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అదంటే నేను ఎంత కేర్ తీసుకుంటాను. నాకు చంటి పిల్లలాగా నా పక్కనైతే పడుకుంటుందండి నైట్ అంతా కూడాను. చిన్నపిల్లలు చూడండి పొట్టలోకి దూరిపోయి ఎలా పడుకుంటారో అలా పడుకుంటుందన్నమాట. అందుకే నాకంటే అదంటే చాలా ఇష్టం అండి. నేను బయటకు వెళ్ళినా సరే నేను వచ్చే వరకు ఎదురు చూస్తుందన్నమాట. నేననే కాదండి, పిల్లలైనా సరే ఆయనైనా సరే బయట మేము వచ్చే వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంకా చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నట్టయితే ఆడుకుంటుందండి. ఇంకా జడ అయితే వేసేసాను, పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి. హాయ్ అండి. ఇంకా మార్నింగ్ హడావిడైతే ఇప్పటికి అయిందనమాట. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంక ఈరోజు బాబు అయితే వెళ్ళలేదనమాట. బాబు కొంచెం నీరసంగా ఉందని చెప్పేస్తే ఇంకా ఆపేసామండి, బాబుని పంపలేదనమాట. ఇంకా పాప అయితే వెళ్ళిందండి. అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఏదో సామెత అయితే ఉంటుంది కదా, కుడికిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటేనే కానీ ఏ పని అవ్వదన్నట్టు అసలు మనిషిని అలా నుంచోనివ్వదండి మా పాప అయితే. అసలు తొందరగా అంటే 8కి అట్లా గేట్ అయితే క్లోజ్ అయిపోతుందంట, 8-10కి అట్లా. ఇంకా 8 కన్నా ముందే అక్కడ ఉండాలని అయితే నన్ను కంగారు పెట్టేస్తుంటుందన్నమాట. ఇంకా తనకైతే బాక్స్ పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకా ఈరోజు కర్రీ ఏం చేయలేదన్నమాట. ఇంకా కర్రీ చేయకపోతే తనే ఇంకా నేను పల్లీలను టమాటా చట్నీ అయితే చేశాను కదా, ఇంకా అదైతే కొంచెం ఫస్ట్ అయితే మనకి రైస్లో వేసుకునే పచ్చడిలాగా అయితే పట్టానండి. ఇంకా దాన్ని అయితే కొంచెం వేసేసుకుంది అనమాట. తర్వాత నేను కొంచెం వాటర్ వేసేసి అయితే చట్నీలా చేస్తాను. ఇంకా అది పెట్టేసేసుకోనండి. తను వెళ్ళిందనమాట స్కూల్కి. ఇంకా తను వెళ్ళాకైతే ఇప్పటికైందంటే ఇప్పుడు ఇంకా ఈ మంచాల మీద పక్కల ఇవి వేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పటికైతే ఇల్లు క్లీన్ చేసుకొస్తున్నా అయిందనమాట. ఇంక ఇవైతే వేసుకొని ఇంకా నేనైతే పప్పులు నానబెట్టుకోవాలండి. ఇంకా పప్పులు నానబెట్టుకొని మధ్యాహ్నం లంచ్ వరకు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. ఫస్ట్ అయితే నా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను ఈ బెడ్షీట్స్ అవి వేసుకుంటాను. ఆల్రెడీ నేను ఆ రూమ్లో అయితే అయిపోయిందనమాట. కొంచెం వాళ్ళైతే టీవీ పెట్టుకున్నారండి. టీవీ మాటలో కొంచెం ఇందులో వినిపించినాయి అంటే మనకు కాపీ రేట్ పడిపోతుంది కదా, ఇంకా అందుకని ఇంకా ఈ గదిలోకి వచ్చి అయితే మాట్లాడుతున్నాను. నా వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇంక నేనైతే బెడ్షీట్స్ అవి వేసేసే లోపైతే ఇంక అమ్మ వచ్చారండి. ఇంకా పప్పులు అయితే నానబెట్టమన్నాను. ఇంకా పప్పులు నానబెడతాకైతే తీసారనమాట. మేమైతే దోశలకు విడిగా వేసుకొని ఇంకా ఇడ్లీకి అయితే 2 సార్లు అంటే 2 గిన్నెల్లో అయితే నానబెడతామండి. ఎందుకంటే సగం అయ్యే లోపు అయితే సగం రుబ్బుతాం కదా, ఇంక అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే నేను దోసకైతే రుబ్బేస్తానండి. దోసకు రుబ్బేసేసాక తర్వాత అయితే ఇడ్లీకి వేస్తామన్నమాట. అదంతా కంప్లీట్ అయిపోయి ప్యాకింగ్ అయిపోయే లోపు అయితే ఇంకొక అంటే వేరే దాంట్లో ఉన్న పప్పు అయితే వేస్తామండి. ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మనకైతే 5:30 అట్లా అయితే అయిపోతుందండి. 5:30, 6 అవుతుందండి. ఇంకా దోశలకి బియ్యం కూడా నానబెట్టేసేసాను. దోసపిండి అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అమ్మ అయితే నానబెట్టేసేస్తున్నారనమాట. ఇంక ఈరోజైతే దోశలకు కొంచెం ఎక్కువ వేసామండి బియ్యం. అంటే దోసపిండి అయితే ఎక్కువ ఆర్డర్ ఉండిందనమాట. అందుకని కొంచెం ఎక్కువైతే వేసామన్నమాట. ఇంకా ఇడ్లీకి అయితే ఈ టబ్బుల్లో వేస్తామండి. నేను టబ్బులు అయితే కొనుక్కు రావాలండి. టబ్బులు ఇవి పాడైపోయాయి అనమాట. ఇంకా ఇడ్లీ పిండి తీసే టబ్బు అయితే పెద్ద టబ్బు ముక్కల కింద అయితే విరిగిపోయిందండి. పెద్ద టబ్బులు కొనుక్కు రావాలి. ఎందుకంటే మనకి పప్పులు అన్నీ వేసుకోవడానికి పిండి కలుపుకోవడానికి అదే వీలుగా ఉంటుందన్నమాట. ఇంక ఈసారి అయితే 2 టబ్స్ అయితే తీసుకొస్తానండి. అది ఒక్కటే అవటం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకొక దాంట్లో అది చేసేసి తర్వాత అయితే మనకి ఇంకో టబ్బు తీసుకునేసరికి అయితే టైం పట్టేస్తుంది అనమాట. 2 ఉన్నాయనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇదిగోండి ఇంకా మినపగుళ్ళు అయితే పోసారు కదా, ఇంక పోసేకైతే ఇవి 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసేసి ఆ వాటర్ వంపేసేసి అయితే తర్వాత అందులో వాటర్ వేస్తామండి.
డైరెక్ట్గా అలానే వేసేయమనమాట. చాలామందికి డౌట్ ఉంటుంది వీళ్ళు నీట్గా చేస్తారా చేయరా అని. అందుకే నేను ఒక్కొక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. రోజు మేము ఎలా చేస్తామో ఆ చేసే వర్కే నేను మీతో చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే బయట పిండి కొనుక్కోవాలని ఏదైనా కొంచెం ఆలోచిస్తారు. ఇంకా మా వరకైతే మేము ఇలానే చేస్తామండి. వేరే వాళ్ళు ఎలా చేస్తారో మాకైతే తెలియదు, కానీ మేమైతే నీట్గానే చేస్తాము. మా ఇంట్లో పెట్టే గ్రైండర్ కూడా మీరు చూస్తారు కదా, లోపలే ఉంటుందండి, బయట కూడా ఉండదనమాట. నీట్గా అయితే కడిగేసేసి పెడతామండి. ఇంకా అమ్మ అయితే డైలీ కూడాను పప్పు పని అయిపోగానే నీట్గా కడిగేస్తుందండి. ఇది వరకు అయితే మా పాప కడిగేదనమాట. ఇంక ఇప్పుడైతే మా అమ్మగారు కడిగేస్తున్నారు. నీట్గా కడిగేసేసి అది క్లాత్ పెట్టి అయితే తుడిచేసి దాని మీద క్లాత్ కప్పేసి అయితే వెళ్తారనమాట. అలా ఉండిందనుకోండి మనకి దాని మీద బల్లిలు అటువంటివి ఏమీ పాక్కోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇంక ఈ లోపైతే అమ్మ పప్పులు అవి నానబెట్టేసి ఇంకా అంట్లు అయితే బయట వేసుకుంటున్నారండి. ఇంక నేను అట్టయితే వేసాను అనమాట. మినపరొట్టులో అయితే వేసానండి. ఇడ్లీ అయితే అమ్మ వద్దన్నారనమాట. ఇంక అందుకే మినపరొట్టు వేసేసి ఇద్దరికి చెరుకో ముక్క అయితే వేసుకొని ఇంక అందులో అయితే చెరుకో ఇడ్లీ అయితే పెట్టేసేస్తానండి. ఇంక మేమైతే టిఫిన్ తినేసేసి ఇంకా నేనైతే వంటకి ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. ఇంక ఇడ్లీ వద్దన్నారు కదా, ఇంకొక ఇడ్లీ అయితే పెట్టానండి. ఇంకా మార్నింగ్ పెట్టిన ఇడ్లీ ఉన్నాయి కదా, ఇంక అందులోనే ఇంకా ఆయన అయితే ఇడ్లీ తినేసేస్తారనమాట. ఇంకా మేమైతే ఈ ఇడ్లీ పెట్టుకొని ఇంకా రొట్టె ముక్క అయితే వేసాను కదండి. మాకైతే మా సైడ్ రొట్టె ముక్క అంటారు అనమాట దాన్ని. ఇంకా చట్నీ అయితే వేసుకొని ఇంక మేము తినేసేసామన్నమాట. ఇంక తినేసేసాకైతే వంట ప్రిపరేషన్లోకి ఏం చేస్తున్నానంటే ఇంక ఈరోజు నా మొహాన ఒక ముద్రపోయిన ఆనపకాయ ఒకటి పాడేశాడు కదండి, కూరగాయలు ఆర్డర్ పెట్టాను అనమాట. అందులోను ఇంకా దాన్ని ఏం చేయాలా అని చూశానమాట. ఇంకా ఇలా అయితే చేద్దామని అయితే చేస్తున్నానండి. ఇంకా దాంట్లోకి అయితే 4 బెండకాయలు తీసుకున్నాను. 4 బెండకాయలు, అందులోకి దోసకాయ ఉంది కదా, అందులో సగం అయితే తీసుకుంటున్నానండి. దోసకాయ సగం, టమాటా, ఆనపకాయ ముక్క ఒకటి, ఇంక ఇవన్నీ వేసేసి మంచిగా అయితే కొద్దిగా కందిపప్పు వేసుకొని పులుసులా అండి, అంటే సాంబార్ కాదు పులుసు కాదు, ఆ టైప్లో అయితే పెడుతున్నాను అనమాట డిఫరెంట్గాను. నాకు ఇందులోకి ఉల్లిపాయలు అయితే చక్కగా మంచిగా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి అయితే ఏరుకొని తెచ్చుకున్నాను అనమాట. నాకు ఉల్లిపాయ అంటే చాలా ఇష్టం అండి, సాంబార్లో అయినా పులుసులో అయినా. ఇంకా వాటిని అయితే నీట్గా వలిచేసుకొని మంచిగాను ఒక్క నాటు అయితే పెట్టుకొని ఇంకా అలా వేసేస్తానండి. మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంక నేనైతే ఈ పులుసు చేస్తూ ఉంటాను. మీరైతే ఫుల్గా వీడియో చూడండి.
ఈ ముక్కలన్నీ కూడా నేను మగ్గపెట్టేసాను కదండి, మంచిగా మగ్గిపోయాయి. ఇందులోకైతే ఒక 2-3 స్పూన్లు నేను కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను కదా, దాన్ని కూడా ఈ తాలింపులోకి వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసేసుకుందామండి. ఇంక ఇందులోకైతే నేను పసుపు కారం అన్నీ వేసేసుకొని అయితే కలిపేసేసుకుంటున్నానండి. ఇంకా మామూలుగా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఏదో కొంచెం డిఫరెంట్గా పెడుతున్నానని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై కోసం అయితే దొండకాయలు తెచ్చానండి. ఇంకా నేనైతే ఈ ఫుల్ వీడియో అయితే షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. కొంచెం ఈజీగా ఉంటుంది ఎవరికైనా చూడడానికని అయితే కొంచెం షార్ట్లో అయితే అప్లోడ్ చేశారనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ ఫ్రై అయితే చాలా డిఫరెంట్గా బాగుండిందండి. దీనికి కాంబినేషన్గా రసంలోకైనా సరే, పులుసులోకైనా సరే, ఇందులోకైనా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నేనైతే దొండకాయ ఫ్రై చేసేసుకుంటానండి. ఇంక దొండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపైతే ఇవి మగ్గిపోయాయి ముక్కలు. ఇంక ఇందులోకైతే చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. పులుసు కోసం కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, చూడడానికి మంచిగా కలర్ఫుల్గా ఉండేది కదా. ఇంక ఇందులోకైతే నేను ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేస్తానండి. పులుసులో కంపల్సరీ కూడా వేయాలన్నమాట. ఇంకా అది వేసేసి మూత పెట్టేసి అయితే అలా వదిలేద్దామండి. మంచి అరోమాతోటి చాలా బయటే రెడీ అవుతుందన్నమాట పులుసు. ఇంకా అమ్మ అయితే పప్పు రుబ్బుతున్నారండి. ఇంక ఈ లోపైతే నేను కొంచెం చెమట పట్టేసి చికాగ్గా అయితే ఉండిందని డ్రింక్ అయితే తెప్పించుకున్నాం అనమాట, థమ్సప్. ఇంకా థమ్సప్ అయితే తాగుతున్నామండి. కొంచెం ఈరోజు బాగా వేడిగా ఉండిందనమాట. వేడి బాగా ఎక్కువగా అయితే ఉండిందండి. ఇంక అందుకనే డ్రింక్ అయితే తెప్పించుకొని తాగామన్నమాట. ఇంక పప్పులు రుబ్బేటప్పుడు అయితే మాకు ఎక్కడైతే అలా పడేసేసి ఉంటాయండి. ఇంక ఈలోపు పులుసు అయితే చూస్తున్నాను, మంచిగా అయితే మరుగుతుందండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. మెంతి పొడి వేసానండి తాలింపులో ఫస్ట్. అలా వేసుకుంటే పులుసు మరిగినా సరే, పులుసులోకైనా ఏ కర్రీలోకైనా ఫస్ట్ అయితే కొద్దిగా మెంతి పొడి వాడితే బాగుంటుందండి. ఇంకా మాకైతే చూడండి డైలీ కూడా బట్టలు ఉంటాయి అన్నమాట. ఇంక ఈరోజు అయితే మళ్ళీ ఇన్ని వచ్చేసాయి చూడండి బట్టలు. ఇంక ఇవైతే వేసేసాను. ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్లో షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.